ఏమ్మా ప్రేక్షకులందరూ బాగున్నారా? ఏం లేదమ్మా, నేను మోజీటాకీస్ కాలనీ ప్రెసిడెంట్ ని. మన ప్రేక్షకులందరూ వీడియోలు చూస్తున్నారు కానీ అదేదో సర్ప్ర సర్ప్ర అదేంట్రా ప్రసాద్? సబ్స్క్రైబ్ అండి. అదేనండి, అది చేసుకోవట్లేదంట. మరి ఓట్లు గుద్దినట్టు దాన్ని ఒక గుద్దు గుద్దేయండి చెప్తాను. ప్రెసిడెంట్ గారు లైక్ కమెంట్ షేర్ మర్చిపోయారండి బాబు. ముందు చెప్పరేంట్రా మీరు? అదేనండి, అది కూడా చేసేయండి. ప్రెసిడెంట్ గారు అలాగే ఆ పక్కనున్న గంట సింబల్ కూడా కొట్టని చెప్పండి. ఓర్రే, దీనికన్నా మన ఓట్లు అడగడం మేలరా శ్రీనివాసులు. అదేనండి, ఆ గంట కూడా కొట్టేయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెడదాం. అసలు ఇది కాలేజ్ అనుకున్నారా లేకపోతే ప్లే గ్రౌండ్ అనుకున్నారా? నన్ను ఎవరు మోసం చేయలేరా? సార్ టపాసులు మేము కాల్చలేదు సార్. లేదురా, మీరు కాల్చలేదు, నేనే కాల్చా. యూస్లెస్ ఫెలోస్, అసలు క్లాస్ లో క్రాకర్స్ కాల్చడం ఏంట్రా? పాతేస్తా. చెప్పు ఎప్పుడు మానుకుంటాడా ఏంటారా ఇడు? ఎదవల్లారా, పోండిరా పోండి. సార్, నువ్వు ఏం చెప్పకరా, రీల్స్ చేయడానికే క్రాకర్స్ కాల్చేవని నాకు తెలుసురా. సరే సరే వెళ్ళొస్తామా. ఏంట్రా ఎక్స్ట్రాలా? సారీ సార్, మాటి మాటికి అనేసరికి నోటికి వచ్చేసింది. ఒరే క్లాస్ కి క్రాకర్స్ తెచ్చే చిల్లర ఐడియా ఎందుకు వచ్చిందిరా మీకు? ఇంకెందుకు వచ్చింది ఈ రాజుగాడి చిల్లర రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టడానికి? నన్నేమన్నాను? నా రీల్స్ ఏమన్నా అంటే నలిపేస్తారా నిన్ను? బొక్కలే, నువ్వు నలిపేస్తే నలిగిపోవడానికి చాక్లెట్ పేపర్ అనుకున్నావరా? షాకింగ్ సీనుగాడరా ఇక్కడ. ఇంకా ఇక్కడే గొడవ పడుతున్నారా? ఎల్లండ్రా యూజ్లెస్ ఫెలోస్. ఒరే రారా బాబు ముందు. రే మీ సంగతి రేపు చెప్తావురా. ఎల్లరా ఆడు నిన్ను తిడతాడనే నువ్వు రానట్టున్నావు కదా. నేనెందుకు భయపడతాన్రా? అలా అయితే వచ్చేయి మరి. నాకు భయం ఏంట్రా, వస్తానా. పడిపోయాడు. అయితే రెడీగుండు. ఏంట్రా శివ, హ్యాపీగా ఉన్నట్టున్నారు? నాకు కూడా చెప్పండ్రా. ఒరే శంకర, రేపు నువ్వు మా కాలేజ్కి రావాలరా. కాల్ చేసి రావాలనా? ఎవరిని? కాల్ చేసి కాదురా, కాలేజ్కి రావాలి. ఓ కాలేజ్ కా? ఎందుకురా? రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది, నువ్వు మా అన్నలాగా రావాలరా. నేనేం చేశానని నన్ను ముఖ్య అతిథిగా పిలుస్తున్నారా కాలేజ్కి? అరే రాజా, ఆడికి అంత పెద్ద మ్యాటర్ చెప్తే ఆడికి ఏమర్థమవుతురా? ఆడేదో ఫిక్స్ అయ్యాడు, ఉండండి. ఇప్పుడు మన దగ్గర ఫ్రీ ఉన్నట్టు ప్రిన్సిపాల్ దగ్గర అలా ఉండకు. కాస్త స్ట్రిక్ట్ మెయింటైన్ చెయ్యి. మాకు తెలుసులే. అలాగే నా తరపున మాత్రమే కాకుండా మా సీనుగాడు వైపు కూడా నువ్వే మాట్లాడాలి. ఏంటండి ప్రిన్సిపల్ గారు, బాగున్నారా? బాలేను, అస్సలు బాలేను. ఏమైందండి? మీ అల్లుడుగాడు ఈ సీనుగాడు చేసిన పనికి హీట్ ఎక్కిపోయాను. ఏం చేశారు సార్? క్లాస్ లో క్రాకర్స్ కాల్చారు సార్ ఈ కచరాగాళ్ళు. ఏంటి టపాసులు కాల్చారా? కాల్చడమే కాకుండా లెక్చరర్ మీద ఇసిరారు సార్ ఈ లుచ్చాగాళ్ళు. ఏం యాక్టింగ్ చేస్తున్నాడ్రా సీనుగా మామ. ఒరే అల్లుడు, ఇట్రారా. అమ్మా మామ, ఏంటి మామ అలా కొట్టావు? ఒరే మామ ఏంట్రా అలా కొడుతున్నాడు? కొట్టాలి. కొంచెం సిగ్గా ఉండమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడేంట్రా? చెప్పండి సార్, ఇంకేం చేశారు ఈ నా కొడుకులు? అమ్మా, ఇన్ని కొట్టినందుకు ఈరోజు ఏదో తెలియని సాటిస్ఫాక్షన్. అంటే నువ్వే కదా రాలుడు స్ట్రిక్ట్ గా ఉండమన్నావు. స్ట్రిక్ట్ గా ఉండమంటే సావగొట్టమని కాదు. ఇన్ని రోజులు మనం మామ పెట్టిన బొక్కలన్నీ గుర్తు తెచ్చుకొని దొరికిందే ఛాన్స్ అని కుమ్మేశాడ్రా మామ. అసలు వీళ్ళు ఏం చేశారో తెలుసా మీకు? క్లాస్ లో టపాసులు కాలుస్తున్నారు. ఏంటి అవునా? ఎంత మంచోళ్ళు సార్. నేను ముఖ్య అతిథిగా వస్తున్నందుకు డైరెక్ట్ గా క్లాస్ లోనే పెట్టేశారా టపాసులు? ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు ముఖ్య అతిథి ఏంటి సార్? ఈ నా కొడుకు క్లాస్ లో టపాసులు కాలుస్తున్నారు సార్. థ్యాంక్స్ అండి బాబు, మీలాగా నాకు ఇంతవరకు ఎవరు గౌరవం ఇవ్వలేదు. శివ సింక్ లేకుండా మాట్లాడుతున్నాడు ఏంట్రా ఈయన? సార్ అది ఆయన అంతే సార్. కాదండి, ఒకటి అడగొచ్చా? అడగండి.
ఇప్పుడు జెండా పండగ కూడా ఏం లేదు, నన్నెందుకు పిలిచారు ముఖ్య అతిథిగా? నేను నిన్ను ముఖ్య అతిథిగా పిలిచలేదు, నా కొడుకులు చేసిన లుచ్చా పనులకి కంప్లైంట్లు ఇవ్వడానికి పిలిచాను రా. సరే సరే, ఆ సన్మాన కార్యక్రమాలు ఏవో ఉంటే తొందరగా పెట్టేసేయండి, తినేసి వెళ్ళిపోతాం. అసలే చాలా పనులున్నాయి మాకు. రీడు అర్థం చేసుకోడేంట్రా ఈడు. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? పద వెళ్దాం. రే, నిన్ను పిలిచింది ముఖ్య అతిథిగా కాదురా. ఏంటి, ముఖ్య అతిథిగా పిలవలేదా? నేను చెప్పేది వినువా. ఏ పోరా అమ్మా. నా మీటింగ్ టైం పక్కెట్టారు కదరా ఎదవల్లారా.